20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఏపీలో ప్రశ్న రావణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు దేశద్రోహం అనే అంశం చుట్టూ వెళ్ళినటువంటి ఈ ఉదంతాలన్నీ ఇప్పుడు రాసలీలల దిశగా కూడా పోతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ కూడా రావణ్ని డిజోన్ చేసుకుంటుంది. పైగా అటు కూటమిలో ఒకరిపైన ఒకరు చిచ్చుపెట్టే రీతిలో మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుంది? రావణ్ వెనక ఉన్నదెవరు? ఎందుకు అంత దురుసుగా అతను ప్రవర్తించాడు? కేవలం అతని వ్యక్తిగత అంశాల ద్వారానే అతను అలా ప్రవర్తించారా, లేదా రాజకీయ కోణం ఏదైనా ఉందా? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం అండి. రవికిరణ్ గారు, కేసు స్టార్ట్ అయినప్పుడు ఒకలా స్టార్ట్ అయింది, తర్వాత రకరకాల మలుపులు తిరిగింది, చివరికి దేశద్రోహం అన్నారు. ఇప్పుడు అతను రాసలీలలు, అతని ఫోన్లో చాలా దారుణమైన వీడియోలు ఉన్నాయి అంటున్నారు. ఏంటి అసలు ఈ కేసులో ఆధారాలు బయటకు వస్తున్నాయా, లేదా అతను ఇరికించే ప్రయత్నం జరుగుతుందా? సార్ కేశవ్ గారు, రకరకాల ట్విస్టులు మనం జరుగుతున్నాయి, చూస్తున్నాము. వైసీపీ పార్టీ కూడా తమ స్టాండ్ ని ఊసరవిల్లగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొదటి రోజు ఏదైతే ప్రశ్న జోసెఫ్ ఏదైతే ఉన్నాడో, అతను ప్రశ్న అడిగితే తప్ప, ప్రశ్న అడిగితే ఇబ్బంది ఏంటి, ప్రశ్నలు జైల్లో పెడతారా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసి ఈయన మద్దతుగా మాట్లాడారు. అలాగే అమర్ రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రశ్న జోసెఫ్ కి న్యాయపరమైనటువంటి సమర్థత మొత్తం ఇస్తాం అని చెప్పేసి బల్ల బుద్ధి మరి ఆయన చెప్పాడు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజ్ కూడా మీరు ప్రశ్న అడిగితే మీరు జైల్లో పెట్టేస్తారు, ఎందుకు పెడతారని. మరి ప్రకాష్ రాజ్ గారు పక్క రాష్ట్రంలో తమిళనాడులో మరి జోసెఫ్ విజయ్ గారు అక్కడ డిఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ ఆయన జోసెఫ్ విజయ్ గారిని ఏదో తిట్టారని చెప్పి సభలో మరి అరెస్ట్ చేసి జైల్లో వేసాడు. ఆయన ప్రశ్న అడిగాడు, ఆయన ప్రశ్న అడిగాడు, తిట్టడం కాదు. మాట్లాడిన దానిలో బూతులు లేవు, కాకపోతే లేవు, వేరే అర్థాలు వచ్చే ఉన్నాయి. మరి ఈ ప్రశ్న అడిగే జస్ట్ ఆస్కింగ్ అడిగే ప్రకాష్ రాజ్ ఎందుకు అడగడం జోసెఫ్ విజయ్ ని? ఏ జోసెఫ్ విజయ్, అవు ఎలా అడుగుతావు, నువ్వు ఎలా చేస్తావు, అరెస్ట్ అడగచ్చు కదా. అడగరు. ఎందుకంటే మనం తినాలి. అక్కడ జోసెఫ్ విజయ్, ఇక్కడ ప్రకాష్ యాంటోనీ రాజ్ అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో. మరి పూర్తిగా నాకు తెలియదు. అది మనం తినాలి కాబట్టి అక్కడ అడగరు, ఇక్కడ మాత్రం అడుగుతారు. ఇప్పుడు వైసీపీ పార్టీ మొన్న వరకు న్యాయ శాఖ సపోర్ట్ ఇస్తామని 2 రోజుల నుంచి ప్లేట్ ఫిరాయించింది. అబ్బాయి అతనికి మాకు సంబంధం ఏంటి, అతను మావాడు కాదు, అతను టీడీపీ వదిలిన అస్త్రం, టీడీపీ వదిలిన బాణం మేం కాదన్నారు. దీనికి కారణం ఏంటంటే కేశవ్ గారు, ఈ రిమాండ్ రిపోర్ట్ అండి. ఈ రిమాండ్ రిపోర్టు ఎప్పుడైతే పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారో ఇది చూసి మబ్బిడిపోయింది వైసీపీ పార్టీకి. దీంట్లో ఏముందో తెలుసా? బత్సలకూరి జోసెఫ్ ఇలియాస్ రావణ్, సన్ ఆఫ్ చిన్న డేనియల్, ఏజ్ 37 years, క్యాస్ట్ కమ్మా. ఈ క్యాస్ట్ చూసేసరికి వైసీపీ పార్టీకి ఉలిక్కి పడ్డారు. ఒక్కసారి ఉలిక్కి పడి అంటే ఇప్పుడు కమ్యూనిటీ వచ్చిన తర్వాత లెక్క మారిపోయిందా? ఎందుకంటే నిన్న కొడాలి నాని కూడా ఏదో మాట్లాడతా రావణ్ చౌదరి అంటున్నాడు, బత్సలకూరు రావణ్ చౌదరి అంటున్నాడు. అంటే ఇప్పుడు క్యాస్ట్ అటు ఉంది కాబట్టి అటు కలపడానికి అవకాశం ఉంది అనుకున్నారు. నిన్న మొన్నటి వరకు వేరే వర్గాలు అయ్యి ఉండొచ్చు అని అడాప్ట్ చేసుకున్నారా వీళ్ళు? నిన్న మొన్నటి వరకు అండి బత్సలకూరు అనేది కమ్మ సమాజ వర్గం లేదు, ఇది కమ్మడు కాదు, అని దళితుడు అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి దాన్ని అలా ఓన్ చేసుకుని అది చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ వచ్చిందో, కులం తెలిసిపోయిందో, అయితే ఇది మనకు సంబంధించిన క్యాస్ట్ కాదు, మనకి పాము ముంగీస జన్మజన్మల వైరం క్యాస్ట్, అందుకని దీన్ని కౌంటర్ చేయడానికి ఆ గుడివాడి నాని, కొడాల నాని గారిని దింపి అదేదో ఉప్మా కేసు పెట్టారంట. ఉప్మా కేసు అంటే యూపీఏకి ఉప్మా కేసు పెట్టారు. కొంతమంది అడుగుతున్నారు, ఆ ఉప్మా పెసరట్టు అది నీకు పెట్టమంటావా అది కొడాల నాయుడు గారిని అడుగుతున్నారు కొంతమంది. ఆ ఉప్మా పెసరట్టు నీకు పెట్టమంటా, అప్పుడు తెలుసు నీకు అది ఉప్మానా యూఏపీ అని చెప్పి అన్నారు. సో వైసీపీ పార్టీ చూడండి ఏ రకంగా మార్చి ఈ జోసెఫ్ టీడీపీ వదిలిన అస్త్రం. ఎందుకంటే అతని వీడియోలన్నీ ఎక్కువ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉన్నాయి కాబట్టి అది టీడీపీ వాళ్ళే కావాలని చెప్పి చేశారు. దీని కమ్మ కాపు గొడవ కింద చిత్రీకరించాలని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ప్రీ డిఫైన్ స్ట్రాటజీ, ఇప్పుడు చేస్తున్న కృషి చేసే స్ట్రాటజీలోకి ఒకసారి మారిపోయి అబ్బా ఆడు మామిడి కాదు, మీ వాడే అని చెప్పి చూస్తారు. చూడండి ఎంత దుష్టమైన రాజకీయాలు వైసీపీ పార్టీ చేస్తుందో చూడండి. మన వరకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు మావాడు కాదని చెప్పేసి కుల ఘర్షణలకి తీసుకొచ్చే విధంగా, కమ్మ కాపు మీద గొడవ పెట్టే విధంగా చేసే ప్రయత్నం వైసీపీ పార్టీని ప్రజలు చూస్తున్నారు. అయితే
ఏదైతే ఈ రావణ్ చేసినటువంటి అంశాలు అతని వీడియోలు కానీ కావచ్చు, ఒక అన్ని విషయం మనం ఒక విషయం జడ శ్రవణ్ కుమార్ గారు మరి ఆయన మాజీ జడ్జి, చాలా క్వాలిఫైడ్, ఆయన లీగల్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఆయన కానీ క్లెయిమ్ చేస్తారు కదా. మరి ఈ కేసుని మొదటి నుంచి బెయిల్ తీసుకొచ్చే దగ్గర నుంచి ప్రయత్నం చేస్తుంది జడ శ్రవణ్ కుమార్. ఆయనకు తెలియదా, కమ్యూనిటీ తెలియకుండానే ఆయన ఇంత దూరం ఫైట్ చేసి ఉంటాడా? అంటే ఇదో పక్క విశేష సర్కిల్ నడుస్తుందండి. ఇప్పుడు ఈ జోడా శ్రవణ్ కుమార్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలు చెప్పారు. ఏం చెప్పారు? నేను 2024 ఎన్నికల ముందు టీడీపీతో మాట్లాడాను, నాకు కొన్ని సీట్లు ఇమ్మన్నాను, అలాగే కొన్ని డబ్బులు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇమ్మన్నాను, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పారు. అంటే ఏంటి, ఈయనకి కావాల్సిన డబ్బులు సీట్లు రాలేదు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నానా గొడవ చేస్తూ నేను కాబోయే డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతూ బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఎకో సిస్టమ్ నుంచి ఆ డబ్బులు దశకం అంతా ఈ బ్యాచ్ ఎకో సిస్టమ్, ఈ క్యాథరిన్ ఎలియాస్, తులసి చందును, లేకపోతే ఈ సిస్టమ్ కనుక ఈ ఎకో సిస్టమ్ అందరికి ఇక్కడ నుంచి ఫండ్స్ వెళ్తున్నట్టుగా అయితే నేనైతే భావిస్తున్నా. పోలీస్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు బయటకు తీయాలి. వీళ్ళందరూ ఎకో సిస్టమ్ కి ఎవరున్నారు వెనక సపోర్ట్? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నట్టు దీని మీద ఎవరు అనుకున్నారంటే వెనక తీయాలి. ఎందుకంటే ఇదేదో స్పొరాటిక్ గా ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ కాదండి. ఈ డాట్ కనెక్ట్ చేస్తే ఎవ్రీథింగ్ గోస్ టు తాడేపల్లి ప్యాలెస్ ఏవో అని చెప్పి నా యొక్క అనుమానం. ఆ రకంగా చేయాలి. ఎందుకంటే మన వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా. అలాగే జూన్ 28వ తారీఖు ఏలూరులో జలశ్రవణ్ గారు పెట్టిన మీటింగ్ ఏంటి, వాళ్ళు మాట్లాడిన దానికి ఏంటి నక్కకి నాతలోకానికి ఉన్న సంబంధం? దళితులు క్రైస్తవులుగా మారితే మాకు రిజర్వేషన్ కంటిన్యూ చేయాలి, ఆ రకంగా మాకు చేయండి అని అభ్యర్థిస్తా కదా. దానికి సంబంధించిన సూచనలు, సలహాలు, డిమాండ్ లేని పెట్టాలి కదా. అవన్నీ పక్కన పెట్టి 2029లో మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేము చూసుకుంటాం అని బండబూతులు తిడుతూ మాట్లాడితే ఈ జడ శ్రవణ్ కుమార్ గారు నేను ప్రసాద్ గారు వెళ్ళిపోయి అభినవ్ అంబేద్కర్ రావటం, లేకపోతే ఈ జోసఫ్ ఏమో వచ్చేసి బూతులు తిట్టం, డిప్యూటీ సీఎం బూతులు తిట్టం, ఇవన్నీ ఏంటంటే తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు ఈ రోజు కేసులు ఆయన ఎంత గౌరవపరిచారో ఆ స్టేట్మెంట్ లో విన్నాక అర్థమవుతుంది మీరు చెప్తుంటే. చాలా దారుణం అండి. కేఎస్ ప్రసాద్ గారికి ఏమైందో నాకు అర్థం కాదు. అభినవ్ అంబేద్కర్, జడ శ్రవణ్ కుమార్ ఏది డబ్బులు అడిగాని ఇవ్వలేదు అన్నది వీడియో కూడా మనం చూసాం. అటువంటి మనిషిని అంబేద్కర్ తో పోలుస్తాడు ప్రసాద్ గారు. సరే ఒకటి, ఇంకోటి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి అంటారు అది యూపీఏ యాక్ట్ పెట్టకూడదు, అసలు వర్తించదంటున్నారు. ఆయన వర్తించదంటున్నారు. ఈ రోజు ఇంకా కొత్త విషయాలు వచ్చినాయి. అతను మొబైల్ ఫోన్ లో ఏవో రాసలేలో వీడియోలు ఉన్నాయి, ఆ కేసు చెల్లదు కాబట్టి ఈ కేసు తీసుకొస్తున్నారు ముందరకే అని చెప్పి అంటున్నారు. అట్లా ఏమైనా ఇరికించే ప్రయత్నం జరుగుతుందా? ఓకే, రాసలీల కేసులు ఇవన్నీ అంటే గతంలో వైసీపీ ఎంపీ కేసులు కూడా చూసాం మనం. కొన్ని వీడియోలు, నూడు వీడియోలు ఇవన్నీ చూసాం. ఆ కేసులు ఎలా వెళ్తాయి ఓకే. కానీ నేను అడిగేది ఏంటి, ఏబి వెంకటేశ్వర గారు డీజీపీగా చేస్తున్నారు కాబట్టి సరే ఆయన అభిప్రాయం అది కాదు. నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు. నేను కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టదలుచుకుని ఏంటంటే ఈ జోసఫ్ అనే వ్యక్తి అసలు యాక్చువల్గా అతను ఎవరు తెలియదండి. అసలు నాకైతే అసలు తెలియదు. మొన్న ఈ ఇష్యూ వచ్చినప్పుడు అతను ఏంట్రా బాబు అని చెప్పేసి అతని వీడియోలు యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే అప్పుడు ఇంత గలీజ్ అయిన వ్యక్తి అని అర్థమైంది. అతని వీడియోలన్నీ వ్యక్తిత్వ హననాలు చేసేవి, ఎక్కడ ఒక ప్రశ్నించడం కానీ లేకపోతే ఇష్యూని చెప్పడం కానీ లేకపోతే ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది కరెక్ట్ చేసుకోమని ఇదేం లేదు. ఎవరి పేరు ఒక యూట్యూబర్ ఒక లేడీని పట్టుకొని రిఫైన్డ్ బత్తాయి అంటాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని ఒక కోడి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, లేకపోతే టీవీ5 సాంబశివరావు గారు సనాతన సాంబడు అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో బూతులే, డాష్ నా కొడక డీష్ నా కొడక ఇవే సరిపోయాయని. అంత పచ్చి బూతులు చేస్తున్నటువంటి వీడియోలు ప్రజలు ఎందుకు చూస్తున్నారో అది చూస్తుంటే కొన్ని అయితే లక్షల వ్యూస్ ఉన్నాయి, 1 లక్ష 2 లక్షల వ్యూస్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ఎంత పెంటంతా ప్రజలు ఇంత తయారైపోయారని చెప్పి బాధపడ్డారు. అయితే దానిలో ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాసింది ఏంటంటే మీకు చూపిస్తాను. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇక్కడ రాసింది చూడండి. అతను ఏం వీడియోస్ చేశాడంటే ఇది హెడ్మాల్ ఎవరైతే మావోయిస్ట్ భావజాలను స్ప్రెడ్ చేస్తూ భారతదేశ పార్లమెంట్ ని ప్రజాస్వామ్యాన్ని నమ్మకుండా సాయుధ పోరాటం చేసి దీన్ని కూల్చేసి సాయుధ పోరాటం ద్వారానే వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి చైనా భావజాలంతో ఉన్నటువంటి ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఆపరేషన్ కగార్ ద్వారా మొత్తం నిర్మూలించినటువంటి ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది చెప్పారు, గిరిజనులు చెప్పారు, ప్రజలు చెప్పారు, నాయకులు చెప్పారు, అభివృద్ధిని అడుగుతున్నారని చెప్పారు. బ్యాండ్ ఆర్గనైజేషన్ అటువంటి వ్యక్తిని కీర్తిస్తూ వీరులు మరణిస్తూ ఉంటారు, పుడుతూనే ఉంటారు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, జోహార్ ప్రజా యుద్ధం వీరులకు, ఎందరో హెడ్ మాల్ పోతే 100 మంది హెడ్ మాల్ పుడతారు, ఇవన్నీ రాస్తున్నారు. ఇవన్నీ నేను ఏబి వెంకటేశ్వర గారు అడుగుతున్నాను, ఇవన్నీ ఇటువంటి వ్యాఖ్యలు కరెక్టా? దీన్ని నేను మొన్న ఈ ఉమర్ ఖలీద్ కేసు ఉందండి 2020 సెప్టెంబర్ లో ఢిల్లీ అల్లర్లో జరిగినటువంటి దాన్ని ఉమర్ ఖలీద్ ని అరెస్ట్ చేశారు, యూపీఏ చట్టం కింద కేసు చేశారు. ఆ రోజు ఆయన చెప్పింది కూడా ఏంటి,
అఫ్జల్ గురు ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే విధంగా ఆ పనులు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష చేసింది ఈ సుప్రీంకోర్టు. ఆయన్ని కీర్తిస్తూ, అఫ్జల్ గురుని కీర్తిస్తూ, ఒక అఫ్జల్ గురు చనిపోతే 100 మంది అఫ్జల్ గురు పుడతారని అటువంటి చేసిన ప్రసంగాలు చేసిన ఉమర్ ఖాలిద్ కూడా యూపీ చట్టంలో అరెస్ట్ ఈ రోజు కూడా జైల్లో ఉన్నారు. మరి ఇతనికి తేడా ఏంటి? ఇతను కూడా అంతే కదా, హెడ్మాన్ కీర్తిస్తూ 100 మంది హెడ్మాన్ పుడతారు అంటే గ్లోరిఫై చేస్తాడు, మావోయిజం ని గ్లోరిఫై చేస్తాడు. అంటే ఏంటి? పరోక్షంగా యువతను ప్రోత్సహిస్తున్నా కదా. ఏ ఒక్క కేసు దొరికినా ఏది ఇతను వీడియోలు ప్రభావితమయ్యి మావోలు కొంతమంది నేను చూశాను సోషల్ మీడియాలో, నిజమవుతుందో నాకు తెలియదు. విజయనగరంలో ఆ మధ్య ఒక అతను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎన్రోల్ అయ్యి రంపచోడవరంలో బాంబు బ్లాస్ట్ చేశాడు, ఎక్స్పెరిమెంట్. ఇతని వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పేసి అంటున్నారు, నిజం అబద్ధం నాకు తెలీదు. అటువంటి ఏదైనా లింక్స్ ఏమైనా బయటపడితే ఇది అంతకన్నా ఘోరం కదా. అసలు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని, ఒక నిషేధిత ఆర్గనైజేషన్ ని ఏ రకంగా నువ్వు కీర్తిస్తూ, వీరోచితంగా కీర్తిస్తూ మాట్లాడతావు? మరి ఉమర్ ఖాలిద్ కి ఈ ప్రెస్టార్ జోసెఫ్ కి ఉన్న తేడా ఏంటి? ఇటువంటి ఎలా సమర్థిస్తావు అన్నా? ఒకటి. రెండు, హైందవ ఆలయాలపై, హైందవ దేవుళ్ళపై ఏంటి రాతలు, విషపు వీడియోలు? ఇక్కడ చూడండి ఏమంటాడు, సనాతన ధర్మాన్ని రిమాండ్ రిపోర్ట్లు రాశారు. సనాతన ధర్మాన్ని ఒక్కోసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్ డాష్ ధర్మం, డాష్ అనేది నేను చెప్పలేను, అది పెద్ద బూతుపాట అక్కడ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. సన్ డాష్ ధర్మం అట అని అంటారు. ఎంత కండకావరమనికి, ఎంత బలుపడ్డానికి. ఆ రకంగా సీతమ్మ వారిని ఇక్కడ, అరే నా కొడక రామాయణంలో ఇది, ఐఎమ్ సారీ ప్రేక్షకులు క్షమించండి, ఎప్పుడు ఆ భాష మాట్లాడబడతా ఇక్కడ తెలవాలని కూడా చెప్తున్నాను. ఈ రకమైనటువంటి భాష మాట సీతమ్మ వారిని, రాములు వారిని కించపరుస్తూ ఏంటి ఇటువంటి చేసే వ్యక్తులు ఏంటి సభ్య సమాజంలో వదలాలా? ఈ యూట్యూబర్లు పేర్ల మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వేరే దేశాలు పాకిస్తాన్ ఇలా ఖురాన్ని మహమ్మద్ ప్రవక్త అనంటే బ్లాస్ఫీమ్ చట్టం ఉంది అక్కడ, వెంటనే గురి తీసేస్తారు మిమ్మల్ని. బ్లాస్ఫీమ్ చట్టం ఇరాన్, ఇరాక్ అలాంటి 10కి పైన ముస్లిం దేశాల్లో, ఇండోనేషియాలో కూడా ఉంది. ఎందుకు బంగ్లాదేశ్ లో కూడా జరిగినాయి కదా, ఖురాన్ కించపరిచారని బహిరంగ తగలబెట్టేశారు కదా. మరి ఆ దేశంకి వెళ్ళి మాట్లాడండి మీరు. మీకు ఏం కావాలి? ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా, లేదా క్రైస్తవ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా? భారతదేశం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మీరు అలా మాట్లాడుతూ బయట తిరుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్యం లేకుండా వేరే మతానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తే, ఇస్లామిక్ రాజ్యం వచ్చినా, క్రైస్తవ రాజ్యం వచ్చినా వెంటనే ఊరేసి లేకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఒక విషయం అసలు ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా 2-3 సార్లు బెయిల్ పొందడం, మళ్ళీ తర్వాత ఈ ఉపా చట్టంలోకి వెళ్ళడం, అంటే ముందర గమనించి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేయలేదా, లేదా ముందర ఎందుకు అంత సులువుగా బెయిల్ వచ్చింది? ఎందుకంటే అది మా సక్సెస్, ఇంటెన్షనల్గా ఇదంతా కుట్రపూరితంగా అతను ఇరికిస్తూ వస్తున్నారు అని చెప్పని విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు దానికి? అంటే ఇప్పుడు ఈ ప్రెస్టార్ జోసెఫ్ అన్న వాడు ఎవడో తెలియదు సార్. మనకి రోజు డైలీగా మనం వీడియోస్ చూస్తుంటా, ఫాలో అవుతుంటాం, నాకే తెలియదు. ఇటువంటి చెత్త వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి. అలాగే ఇతని అంశం June 20th మాట్లాడినప్పుడు కూడా నేను కూడా ఇది ఏదో సన్నాసులు ఏదో ఎవడో చేస్తున్నది నేను వదిలేశాను, నేను పెద్దగా ఏమీ చూడలేదు. అలాగే పోలీసులు కూడా అదే అనుకుని ఉంటారు, అతను ఏదో తిట్టాడు, తిట్టిన కేసు అలా అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే మరి డిగ్ చేస్తామో లోపలికి, అప్పుడు నిజ స్వరూపం బయటపడింది. నేను కూడా డిగ్ చేస్తే అప్పుడు నాకు నిజ స్వరూపం ఇతను ఎంత చండాలుడా అని చెప్పేసి అర్థమైంది. అలాగే ఇప్పుడు అశ్లీల వీడియోస్ వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటే ఇది ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. బెదిరింపులకు పాల్పడుతున్నారు, కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, కొన్ని ఫోర్జ్డ్ వీడియోస్, ఇమేజెస్ క్రియేట్ చేసి ఈ అశ్లీల ఫోటోలని రిలీజ్ చేస్తున్నారు అని ఆయన వైఫ్, ఆయన భార్య కూడా ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా అలాంటి అవసరం ఉందా? ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. నేను భార్యామణులకి చేతులు చుట్టూ నమస్కరిస్తున్నాను. మీ భర్తలు, నా తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎప్పుడైతే ఇది చండాల పని చేస్తారో, చండాల పని చేసిన రోజు ఆపండి. ఎందుకు ఆ చండాలకు వీడియో చేస్తున్నావు, ఎందుకు నువ్వు బూత్ మాటలు మాట్లాడుతున్నావు? ఏ రోజైనా సరే ఆ భార్య గాని అడిగిందా? అయ్యి జోసఫ్, నేను పెళ్లి చేసుకుని బూత్ మాటలు మాట్లాడటాక కుటుంబాన్ని రోడ్డు మీద ఇడుస్తావా? నువ్వు రేపన్నా ఏమైపోతే నీ కుటుంబం ఏమైపోతే, నీకు బుద్ధుందా బుద్ధి లేదా అని అనాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అండి? వాళ్ళకి నేను వంశీ భార్య, లేకపోతే కొడాలి నాని గారి భార్య, లేకపోతే పేరు నాని గారి భార్య, లేకపోతే ఎవరన్నా నా భార్య అయినా సరే, మీ భార్య అయినా సరే, నేను డిబేట్ నా భార్య కూడా వింటుంటారు. ఏదైనా స్లిప్ ఆఫ్ టంగ్ అని నన్ను అడుగుతారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు, అలా మాట్లాడకూడదు అంటారు. వెంటనే కరెక్ట్, నేను ఎప్పుడు తప్పుడు మాట మాట్లాడు. బట్ ఏదైనా సరే ఏదైనా యాదృచ్ఛిగా వచ్చినా నా భార్య నన్ను నిలదీస్తుంది. అలాగే భార్య కూడా మీరు సరిగ్గా పని చెయ్యండి. అంతేగాని వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి అన్ని చేసేసాక
మళ్ళీ విక్టిమ్ కార్డ్ ఏంటో తప్పు అంటారు. విక్టిమ్ కార్డు కొంతమంది చేస్తారు, అన్ని చేస్తారు. అతను వికలాంగుడండి, అతను అలా హెరాస్ చేస్తారా? లేకపోతే అతను ముసలివాడు అండి, వరవరరావు గారు చాలా ముసలివాడు అయిపోయాడండి, ఇప్పుడు ఆయన హెరాస్ చేస్తారా అని. మరి ఆయన చేసినటువంటి ఆశలన్నీ, లేకపోతే పలానా వ్యక్తి సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా ఆయన వికలాంగుడండి, ఆయన వికలాంగులు ఇబ్బంది పెడతారండి మీరు? విక్టిమ్ కార్డు చేసినవన్నీ చేస్తారు, అరెస్ట్ చేసే టైంకి వచ్చేస్తే విక్టిమ్ కార్డు. అలా ఇప్పుడు కూడా ఈ భార్యామణులు విక్టిమ్ కార్డు దయచేసి ప్లే చేయొద్దు. ఎందుకంటే మీరు భార్యగా మీ బాధ్యతలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఐఎమ్ సారీ టు సే దట్, ఫెయిల్ అయ్యారు. లేకపోతే భర్తలు కూడా ఎవరైతే లేడీస్ చేస్తున్నారో వాళ్ళు పెళ్లి అయితే భర్తలో, పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, మీరు తల్లిదండ్రులుగా భర్తలుగా ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు దేశ వ్యతిరేకమైనటువంటి వీడియోస్ మీరు చేస్తున్నారు? మీరు దేశ పౌరులు అవునా కాదా? ఈ దేశ స్వాతంత్రంగా ఎంతో మంది త్యాగాలు చేశారు. మన కుటుంబం నుంచి కూడా నీకు తెలియపో ఉండొచ్చు, మన కుటుంబం నుంచి కూడా మన పూర్వీకులు త్యాగాలు చేసే వాళ్ళు ఉండుండొచ్చు. లక్షలాది మంది ఎలా చనిపోతారు? 1000 సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు? కొన్ని లక్షల మంది, దగ్గర 1 కోటి మంది చనిపోయారు. దానిలో నా కుటుంబం కూడా ఉండొచ్చు, నాకు తెలియపో ఉండొచ్చు. ఇంత స్వాతంత్రం సంపాదించుకుంటే నువ్వు దేశానికి వ్యతిరేకంగా, ఇక్కడ ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా? మాట్లాడుతూ దానికి గ్లోరిఫై తప్పనిసరిగా ఇటువంటి ఖండించాలి. నాకు తెలిసైతే విజయసాయి రెడ్డి గారు ఓకే, ఆయన ఏ ఉద్దేశంతో నేను ట్వీట్ చేసినా ఆయన అంశంలో నేనైతే కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా దీని మీద చర్చ జరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్లు, ఇది దేవుళ్ళు దూషిస్తే సెక్షన్ 299 ఉంది బిఎన్ఎస్ సెక్షన్, అది 3 ఏళ్ల జైలు శిక్ష, ఫైన్ కానీ 3 ఏళ్ల జైలు శిక్ష. ఇది సరిపోదు, ఇంకా దాన్ని కఠినమైన సెక్షన్ చేసే విధంగా, అంటే బ్లాస్ఫేమీ లాంటి చట్టాలు తీసుకురమ్మని నేను, ఎందుకంటే క్రైస్తవ దేశం అమెరికాలో కూడా 10 ఏళ్ల క్రితం వరకు బ్లాస్ఫేమీ చట్టం ఉంది, యూకేలో కూడా ఉన్నాయి, క్రైస్తవ దేశాల్లో కూడా బైబిల్ ని జీసస్ క్రైస్ట్ ని తిడితే బ్లాస్ఫేమీ చట్టాలు ఉన్నాయి 10 ఏళ్ల క్రితం వరకు కూడా. సో ఈ రోజు మనకి 3 ఏళ్ల జైలు శిక్ష అంటున్నారు, అది సరిపోవచ్చు, దీని మీద చర్చ జరగాలి. అలాగే బలవంతం మతం మార్పిడి నిరోధక చట్టంపై కూడా ప్రభుత్వాలు ఆలోచించారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో మార్చి 4, 2021 ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ 2021 ఇలాంటి బలవంత మత మార్పిడి నిరోధక చట్టాలు అనేక రాష్ట్రాలు, 10కి పైన రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలు అమల్లో ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రకమైన ఆలోచన చేయాలి. మత స్వేచ్ఛ ఉంది, ఎవరన్నా ఏ మతాన్ని ఆచరించవచ్చు, కానీ దాని పేరు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేత, లేకపోతే బలవంతంగా డబ్బులు ఇచ్చో, మభ్యపెట్టో, లేదా బెదిరించో మతం మారిస్తే మాత్రం అది ఘోరం. అటువంటి చీనీ కూడా మనం చేసే విధంగా చూడాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రావణ్ కేసుకు సంబంధించి ఒకే ఒక్క పదం, రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి కమ్యూనిటీ అనేటువంటి పదం నుంచే కథ మొత్తం మారిపోయిందని చెప్పని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఆయన డిజోన్ చేసుకోవడం, అతని వ్యవహార శైలిని ప్రశ్నించేటువంటి పరిధి మరింతగా పెరిగింది. అతను చేసినటువంటి తప్పులకి తప్పనిసరిగా శిక్ష ఉండాల్సిందే అంటున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.